హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. సో ఈ రోజు మేము బయలుదేరుతున్నాము. చాలా ఫేమస్ ఈ మధ్య ఓపెన్ అయిన ఎక్స్పీరియం పార్క్ చూడడానికి మేము స్టార్ట్ అయ్యాము. సో మేమున్న ఏరియా నుండి ఎక్స్పీరియం పార్క్ అప్రాక్సిమేట్ గా 28 కిలోమీటర్స్ ఉంది. అంటే విత్ ఇన్ 1 అవర్ లోపలే మేము అక్కడికి రీచ్ అయిపోతాము. ఈ పార్క్ 150 crores అబౌవ్ అమౌంట్ ఖర్చు పెట్టి మనకి స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంది, అది వర్తా కాదా, దానికి ప్రైస్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో అందరూ కూడా మనకి సోషల్ మీడియాలో 1600 రూపీస్ టికెట్ అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజము, టికెట్ ఎంత, ఆఫర్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్ గా వీడియోలో చూపిస్తాను. అక్కడికి వెళ్ళాక మీట్ అవుదాం. ఈ పార్క్ మనకి చిల్కూర్ రోడ్ లో ప్రొద్దటూర్ అనే విలేజ్ లో ఉంది. ప్రగతి రిసార్ట్ కి దగ్గరకు కూడా ఉందన్నమాట. మనకి అడ్రస్, దాని మ్యాప్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా జస్ట్ 6 కిలోమీటర్స్ ఉందండి. 15 minutes లో మనం రీచ్ అవుతున్నాము ఎక్స్పీరియం పార్క్ కి. సో ఈ పార్క్ మనకి హైదరాబాద్ నుంచి 38 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేమున్న ఏరియా పటాన్ చెరువు నుండి అయితే 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనకి చిల్కూర్ బాలాజీ టెంపుల్కి అలానే ప్రగతి రిసార్ట్స్కి చాలా దగ్గరలో విత్ ఇన్ 5 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ఎక్స్పీరియం పార్క్ అనేది ఉంది. సో ఫైనలీ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. అక్కడ కనిపిస్తున్నాయి కదండి కలర్ఫుల్ బాల్స్ ఎయిర్లో. సో అవి మనకి వెల్కమ్ చెప్తున్నాయి. చాలా డిఫరెంట్గా బాల్స్తో మెయిన్ రోడ్లో వెళ్ళే వెహికల్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. సో రీచ్ అయిపోయామన్నమాట ఎక్స్పీరియం పార్క్. సో ఈ లోగో మీరు చాలాసార్లు ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళేటప్పుడు చూసుంటారు, కానీ అప్పుడైతే ఐడియా లేదు ఇక్కడ ఇంత అద్భుతమైన పార్క్ ఓపెన్ అవ్వబోతుంది అని. సో ఈ ఎక్స్పీరియంకి పార్కింగ్ అయితే బయటే ఇచ్చారు. మొత్తం ఓపెన్ ఏరియా పార్కింగ్ అయితే ఫ్రీ అనమాట. ఎటువంటి అమౌంట్ అయితే తీసుకోలేదు. సో లోపలికి వెళ్ళి పార్క్ ఎలా ఉందో మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడ ఉన్నదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇది కాకుండా పక్కన కూడా కొద్దిగా ప్లేస్ ఉంది, అక్కడ కూడా మనం కార్స్ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ దగ్గరే మనకి టికెట్ కౌంటర్ ఉంది. ఈ రూమ్లో మొత్తం టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఇది ఒక ఏసీ హాల్ అనమాట. వెయిట్ చేయడానికి చైర్స్ కూడా ఉన్నాయి. అండ్ మేము వీకెండ్ సండే వెళ్ళాము, February 2nd. ఆ రోజు ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే యాక్చువల్ ప్రైస్ 1600, కానీ డిస్కౌంట్ ప్రైస్ 1200. కిడ్స్కి అయితే యాక్చువల్ ప్రైస్ 1000, డిస్కౌంట్ ప్రైస్ 600. అండ్ బగ్గీ అంటే బ్యాటరీ కార్ అండి, అది వచ్చి పర్ పర్సన్ 200 రూపీస్. అలానే ఫుడ్ కూపన్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. సిటీకి దూరంగా ఉంది, ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది, చాలా తక్కువ మంది వస్తారు అనుకున్నాను, కానీ ఏం లేదండి, క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. సో అలా క్యూ లైన్లో నిలబడి మేమైతే టికెట్స్ తీసుకున్నాము. నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళాము కాబట్టి 2 టికెట్స్ తీసుకున్నాము. టికెట్ వచ్చి ఆ రోజు వీకెండ్ February 2nd రోజు మాకు 1200 రూపీస్ పడింది. సో ఇద్దరికి 2400 రూపీస్ టికెట్ అండ్ 200 అంటే 400 రూపీస్ బగ్గీ ఛార్జెస్ అంటే బ్యాటరీ కార్కి. సో టోటల్ విత్ ట్యాక్సెస్ కలిపి మాకు 2800 రూపీస్ టికెట్స్ పడ్డాయి. అవి కాకుండా ఫుడ్ కూపన్స్ ఒక 900 రూపీస్ తీసుకున్నాము. ఇలా 3 బుక్లెట్స్ ఇచ్చారు. ఒకటి 500 రూపీస్, ఒకటి 200, ఇంకొకటి 200, అలా 900 రూపీస్ తీసుకున్నాం. లోపల మొత్తం 10 రూపీస్ కూపన్స్ ఉన్నాయి. ఈ ఫుడ్ కూపన్స్తో మనం పార్క్ లోపలికి వెళ్ళాక రెస్టారెంట్లో ఫుడ్ తినొచ్చంట. అండ్ వీళ్ళు అలానే కాంప్లిమెంటరీగా మనకి 2 వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. సో ఇది టికెట్ అనమాట. మేము 2nd Feb వచ్చాం కాబట్టి ఆ స్టాంప్ వేసి ఇచ్చారు. సో ఒకసారి కొన్న టికెట్ నెక్స్ట్ డేకి పనికిరాదు. అలానే రిస్ట్ బ్యాండ్ కూడా ఇచ్చారు మనకి ఎంట్రీ పాస్ లాగా. సో వాళ్ళు ఇచ్చిన 2 కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ అనమాట. టోటల్ ప్రైస్ చూడండి బిల్లో నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అడల్ట్ ప్రైజ్, గోల్ఫ్ కార్ట్ ప్రైజ్ విత్ ట్యాక్స్ టోటల్ కలిపి మాకు ఇద్దరికి 2800 రూపీస్ ఎంట్రీ టికెట్స్కి అయ్యాయి. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. ఇక్కడ
4 feet అబవ్ ఉన్న వాళ్ళని అడల్ట్ కింద ఛార్జ్ చేస్తారు. అలానే 2 years నుండి మనకి టికెట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 2 years కిడ్ కూడా హాఫ్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్, ఓన్లీ బేబీ ఫుడ్ మాత్రం మనం క్యారీ చేయొచ్చు. సో ఈ టికెట్స్ ఇచ్చే హాల్లోనే మనకి వాష్రూమ్స్, బాత్రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో టికెట్స్ తీసుకొని బయటికి వచ్చేస్తున్నాం. పదండి లోపలికి వెళ్ళి ఈ అద్భుతమైన పార్క్ ఎలా ఉందో మీరు కూడా నాతో పాటు చూడండి. అండ్ రూల్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, లోపల వేటినైనా మనం డ్యామేజ్ చేస్తే 10,000 నుంచి 1 lakh rupees వరకు ఫైన్ వేస్తారంట. ఎందుకంటే చాలా కంట్రీస్ నుంచి డిఫరెంట్ ట్రీస్, రాక్స్ తీసుకొచ్చారు. సో వాటిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఎంట్రీ దగ్గర మనకి ఇలా బ్యాండ్స్ వేశారు, మనకి ఎంట్రీ పాస్ అనమాట. సో ఇవి వేయించుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి వీల్ చైర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వీల్ చైర్ కన్నా కూడా ఈ బ్యాటరీ కార్డ్స్ ఖచ్చితంగా మీరు టికెట్ తీసుకోండి. అండ్ చాలామందికి నడిచే అలవాటు ఉంటే కనుక నడుచుకుంటూ వెళ్ళి ఈ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. టోటల్ పార్క్ మనకి 150 acresలో ఉంది. నడుచుకుంటూ వెళ్ళి చూడాలన్నా కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది, సీనియర్ సిటిజన్స్ కానీ చిన్నపిల్లలకి కానీ. సో ఖచ్చితంగా మీరు 200 rupees పెట్టి బ్యాటరీ కార్ అయితే తీసుకోండి. సో స్టార్టింగ్లోనే మాకు డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉన్న థింగ్స్ అన్ని కూడా వెల్కమ్ చెప్తున్నాయి. ఇదంతా కూడా మెటల్ ఆర్ట్ అనమాట. సో అలా మాకు బ్యాటరీ కార్ లోపలికి వెళ్ళినాక మొత్తం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి బ్యాటరీ కార్లోనే మనం ట్రావెల్ చేయొచ్చు. వాళ్ళు ఒక్కొక్క స్పాట్ దగ్గర మనకి డ్రాప్ చేస్తారు. అక్కడ మనం గెట్ డౌన్ అయ్యి ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఆ పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఈ బ్యాటరీ కార్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో అలా ఇంకొక బ్యాటరీ కార్ వచ్చినప్పుడు అందులో ఎక్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఒక స్టార్టింగ్లోనే హాట్ కప్ వాళ్ళ రెస్టారెంట్ ఉంది, ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ ఇది ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారనమాట. ఇంకా కొంచెం వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి, టోటల్గా కంప్లీట్ అయింది ఈ పార్క్ అని నేను చెప్పను. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి అద్భుతాలు మనకి కనిపిస్తాయో. సో ఫస్ట్ ఈ ఒక స్పాట్ దగ్గర అయితే స్టాప్ చేశారు. సో మేము దిగి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి, రాక్స్ చూసారా? ఈ రాక్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారంట. అండ్ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ అవి. అలానే మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఒక ఫ్లవర్ పార్క్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్లోనే ఎంతో ప్లెజెంట్గా అనిపించింది ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ చూస్తుంటే. అండ్ ఫిబ్రవరిలో వచ్చినా కూడా ఎండ అయితే మనకి 11:30-12కి ఫుల్ ఎండ ఉందండి. సో ఖచ్చితంగా అంబ్రెలా కానీ క్యాప్ అయితే క్యారీ చేయండి. ఎవరైతే ఈ కమింగ్ మంత్స్లో విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అంబ్రెలా కానీ క్యాప్ కానీ మీతో తీసుకెళ్ళండి. ఈ పార్క్లో ఫస్ట్గా నాకు నచ్చింది, ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్లని ఎన్నో ఇయర్స్ నుండి కార్వ్ చేసి ఇలా డైనింగ్ టేబుల్ లాగా, చైర్స్ లాగా వాళ్ళు డిజైన్ చేశారు. అసలు ఎంత అమేజింగ్గా అనిపించిందో. ఎలా ఒక ట్రీని ఇలా కార్వ్ చేశారు, ఎలా చేయగలిగారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. ఆ చేసిన వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు, చాలా అమేజింగ్గా ఉంది. ఈ పార్క్లో ఫస్ట్ చూసిన ఒక అద్భుతం ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఎదురుగా ఉన్నదంతా కూడా ఒక మెటల్ ఆర్ట్. ఇలా ఇంకా ఇన్కంప్లీట్ వర్క్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి మెటల్ ఫిగర్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి పార్క్లో. అసలు ఎంత అద్భుతంగా ఉంది కదండి. ఎలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎవరు చేశారో కానీ వాళ్ళనైతే మెచ్చుకోకుండా ఉండలేము. ఈ పార్క్లో నాకు నచ్చిన ఫస్ట్ బెస్ట్ స్పాట్ ఇది.
సో ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ చూసారా. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ చెట్లని కార్వ్ చేశారు, అలా డిజైన్ చేశారు. అన్నీ కూడా ఒక అద్భుతమేనండి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా కార్వింగ్ చేశారు. సో ఇక్కడ చాలా మెటల్ ఫిగర్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు మిడిల్లో కనిపిస్తుంది, మీకు కనపడుతుందో లేదో క్లియర్గా నాకు తెలియదు, కానీ అది ఒక అమ్మాయి ఫేస్ అనమాట. పడుకున్నట్టు ఉంది, మీరు క్లియర్గా చూస్తే మీరు గమనించవచ్చు. సో ఇది కూడా ఒక మెటల్ ఆర్ట్, ఇంకా కంప్లీట్ అయినట్టు లేదు. సో అక్కడ డక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ న్యాచురల్గా ఫామ్ అయిన స్టోన్స్ అంట. ఇవి కూడా వేరే వేరే కంట్రీస్ నుంచి తెప్పించారంట. వాటితో న్యాచురల్గా డైనింగ్ టేబుల్ చైర్స్ లాగా అరేంజ్ చేశారు. ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ ఒక్కొక్క ఆర్ట్ పీస్ మనకి ఎంతో అద్భుతమైన ఫీలింగ్ ని కలిగిస్తుంది. అండ్ లోపలికి వెళ్ళాక ఇంకా కొన్ని ఆర్ట్ పీసెస్ ఎంతో చక్కగా వాళ్ళు క్రాఫ్ట్ చేశారు. అది జిరాఫీ చూడండి. ఇదంతా కూడా ఎంత చక్కగా డిజైన్ చేశారు అనిపించింది. అండ్ దాని పక్కనే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ స్పాట్ ఈ ప్లాంట్స్ అనమాట. వైట్ కలర్ ప్లాంట్స్, వెనక అంతా కూడా అలా బార్డర్లో డిజైన్ చాలా బ్యూటిఫుల్గా, మనం వేరే కంట్రీలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. ఈ ఫోటో పెడితే మాత్రం ఖచ్చితంగా అడుగుతారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని, ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా మనకి ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి. సో ఇదొక నెక్స్ట్ బెస్ట్ స్పాట్ అనమాట. మొత్తం ఫ్లవర్స్తో నింపేశారు ఈ ఏరియాని. సో అక్కడ నుండి మళ్ళీ బగ్గీ ఎక్కేసి నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాము. సో వెళ్ళే కొద్దీ కూడా మనకంతా కూడా ఈ బ్యాటరీ కార్లోనే వీడియో తీసుకోవచ్చండి. మీకు నచ్చిన చోట మీరు దిగొచ్చు. అండ్ అక్కడక్కడ మనకి ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అంటే నగ్గెట్స్ కానీ, చికెన్ నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, జ్యూసెస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇదంతా నడుచుకుంటూ కూడా వెళ్ళి చూడొచ్చు. నడవలేని వాళ్ళు ఈ బగ్గీని అయితే తీసుకోండి డెఫినెట్గా. అండ్ మీరు వెళ్ళే కొద్దీ మీకు డిఫరెంట్ మెటల్ ఫిగర్స్ అయితే కనిపిస్తుంటాయి. చూసారా, మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్న మెటల్ ఫిగర్స్ అనమాట. వాటి మధ్యలో చెట్లు ఉన్నాయి.
సో నెక్స్ట్ ఇంకొక స్పాట్ దగ్గర దిగాము. ఇది చాలా ఫేమస్. మనకి ఎక్స్పీరియం పార్క్ అనగానే ఫస్ట్ చూపించేది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఈ ప్లేస్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ ట్రీ ఉంది. ఈ ట్రీ ఎన్నో ఇయర్స్ నుండి కార్వ్ చేస్తే ఈ షేప్కి వచ్చింది. దాని మధ్యలో మనకి ఇలా బుద్ధుడిని సెట్ చేశారు. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇదొక సెల్ఫీ స్పాట్. ఇంకొక అద్భుతమైన స్పాట్ అని చెప్పొచ్చు ఈ ఎక్స్పీరియం పార్క్లో. అండ్ ఇది చూడండి, ఇదొక డిఫరెంట్గా క్రాఫ్ట్ చేశారు. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అండి. నేను అది క్లియర్గా చూస్తున్నాను. దాని మొదలు ఎక్కడి నుంచి వచ్చింది అదంతా కింద నుంచి చూస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఈ చైర్ లాగా ఉంది చూడండి. ఇది కూడా మనకి మొత్తం ట్రీని క్రాఫ్ట్ చేశారు. మొత్తం దాన్ని ఊడలే అనమాట. వాటితోనే అలా క్రాఫ్ట్ చేశారు. పైన అంతా కూడా మనకి తర్వాత లీవ్స్ వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇలాంటి ఎన్నో అండి, ఒకటి కాదు, ప్రతి చెట్టు మీరు అబ్జర్వ్ చేయండి. సో వేరే పార్క్స్కి అంటే మిగతా పార్కులకి ఈ ఎక్స్పీరియం పార్క్కి డిఫరెంట్ ఏంటి అంటే ఇదేనండి. ప్రతి చెట్టు ఒక అద్భుతమే. ప్రతి ప్లాంట్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక డిఫరెంట్ కార్వింగ్ ఉంటుంది. అండ్ మరొక అద్భుతం ఇది చూడండి. చుట్టూ చెట్లతోనే ఒక రూమ్ లాగా చేసేసారు. అండ్ ఇలాంటి వింతలు ఎన్నో ఉన్నాయండి. ఎక్స్పీరియంకి వస్తే డిఫరెంట్గా అయితే ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక బెస్ట్ స్పాట్. ఇక్కడ అన్ని మనకి పింక్, వైట్, రెడ్ కలర్ ఫ్లవర్స్తో అరేంజ్ చేశారు. దాని మధ్యలో హార్ట్ షేప్ పెట్టారు. మేబీ ఫ్యూచర్లో ఆ హార్ట్ షేప్ మెటల్ ఆర్ట్కి అంతా కూడా లైట్స్ వేయొచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు పార్క్ ఓపెన్లో ఉంటుంది. సో ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. నెక్స్ట్ నచ్చిన స్పాట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్ ఫ్లవర్స్ దగ్గర ఫొటోస్ దిగండి. హైలైట్ సూపర్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫెదర్స్ లాగా అరేంజ్ చేశారు. ఇదొక సెల్ఫీ స్పాట్. ఇలా పార్క్ చుట్టూ కూడా మనకి చాలా సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయి. అండ్ మెటల్ ఆర్ట్స్ అయితే ఇంకా చెప్పలేరు. అన్ని మెటల్ ఆర్ట్స్ అయితే చేశారు ఇక్కడ. సో ఇక్కడ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇది ఒక డిఫరెంట్గా ఉంది. 3 కుండలు పెట్టారండి, పెద్ద పెద్ద కుండలు. సో ఇంకా చెట్లు చూడండి ఎంత డిఫరెంట్గా కార్వ్ చేశారు. అండ్ కన్స్ట్రక్షన్లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. సో మేబీ ఇక్కడ ఫ్యూచర్లో కిడ్స్ ప్లే ఏరియా కానీ లేదా వాటర్ అంటే వాటర్ పూల్, స్విమ్మింగ్ పూల్ కానీ లేదా ఇక్కడ ఉండడానికి రూమ్స్ కానీ కట్టొచ్చేమో. బట్ చాలా బిల్డింగ్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్
సో నెక్స్ట్ ఇదొక బ్యూటిఫుల్ స్పాట్ అనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చినవి ఇవి. ఇక్కడ డిఫరెంట్గా స్టోన్స్, వైట్ కలర్ స్టోన్స్ ఏదో మష్రూమ్స్ లాగా పైకి వచ్చినట్టు చాలా డిఫరెంట్గా అరేంజ్ చేశారు. సో ఇది చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫొటోస్ కానీ పిక్స్ కానీ మనం ఏదో వేరే దేశంలో ఉన్నామా అనిపించేలాగా డిజైన్ చేశారు. ఇది ఇంకొక బెస్ట్ స్పాట్ నాకు నచ్చిన దాంట్లో. అంటే మన హైదరాబాద్లో ఇంతవరకు లేని విధంగా ఇవి డిజైన్ చేశారు. అండ్ అలానే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉంటాయో చూద్దామని. అండ్ ఆ ప్లాంట్ చూడండి, దాని వెనకాల ఉన్న కలర్ ప్లాంట్స్ మీకు కనిపిస్తున్నాయా? సో అవి చూద్దామని వాటి దగ్గరికి వెళ్తున్నాము. సో ఇదండి కలర్ఫుల్ ప్లాంట్స్ మధ్యలో చాలామంది అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటున్నారు. సో ఇది ఇంకొక బెస్ట్ స్పాట్ ఈ ఎక్స్పీరియం పార్క్లో. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అయితే ఉంది. మేబీ ఇంకా 30 to 40% ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది. సో ఫైనల్లీ మేమైతే పార్క్ అంతా చూసేసిన తర్వాత బ్యాటరీ కార్లో ఇక్కడ రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేసేసారు. సో ఇక్కడ మొత్తం కూడా మనకి హాట్ కప్ కేఫే ఉంది. స్టార్టింగ్లో ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఇంకొక దగ్గర కూడా ఉంది. బట్ అవన్నీ ఓపెన్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఇది ఒక రెస్టారెంట్ ఓపెన్లో ఉంది. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందా అని మనకి సమోసాసు, పానీపూరీలు, చికెన్ స్టార్టర్స్, బిర్యానీ అయితే లేదు, సాంబార్ రైస్, కర్డ్ రైస్, వెజ్ పులావ్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాలు ఇవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మేమైతే 2 సాంబార్ రైస్, 1 కర్డ్ రైస్, 1 చికెన్ వింగ్స్ ఆర్డర్ చేశాము. దానికి వాళ్ళు చెప్పారు 1500 రూపీస్. సో నా దగ్గర 900 రూపీస్ ఫుడ్ కూపన్స్ ఉన్నాయి. సో నేను ఎక్స్ట్రా అమౌంట్ పే చేశాను. సో మనం ఫుడ్ కూపన్స్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చి కూడా ఇక్కడ ఫోన్పే ఆర్ క్యాష్ కట్టి మనం ఫుడ్ అయితే తీసుకోవచ్చండి. కూపన్స్ కంపల్సరీ కాదు. అండ్ ఇక్కడ కార్డ్ పేమెంట్ లేదు, ఓన్లీ ఫోన్పే, క్యాష్ అనమాట. సో అలా అక్కడ ఫుడ్ తిన్నాము. బట్ ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది, ఏం పెద్దగా టేస్ట్ లేదు. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా బ్యాటరీ కార్ ఎక్కేసి రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా ఇంకా కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో వాటిని అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయితే మాత్రం పార్క్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ ఈ పార్క్ వెళ్ళొచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, సో పార్క్ ఎలా ఉంది, ఎంత ఖర్చు వచ్చిందని. ఇప్పుడు నేను మీకు చెప్తానండి. సో మేమిద్దరం వెళ్ళాము. మాకు టికెట్స్ 2800 రూపీస్ అయింది. లంచ్ కాస్ట్ 1500 రూపీస్ అయింది. అప్రాక్సిమేట్గా మాకు ఒక 4300 రూపీస్ అలా ఖర్చు వచ్చింది. ఇదే ఫ్యామిలీలో 4-5 వెళ్ళారనుకోండి, ఎంత ఖర్చు వస్తుందో మీరే ఆలోచించుకోండి. ఇంకా 1600 రూపీస్ వర్తా అంటే. సో లోపలైతే పార్క్ చాలా అద్భుతంగా ఉంది. చెట్లు కార్వింగ్ కానీ అవి కానీ చిన్న పిల్లలతో వస్తే వాళ్ళైతే ఎంజాయ్ చేయలేరు. కిడ్స్ ప్లే ఏరియా ఉంటే బాగుండేది, లేదా స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉంటే పిల్లలు లాంటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అవన్నీ యాక్టివిటీస్ పెట్టి ప్రైస్ 1600 రూపీస్ ఉంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్.
అది తప్ప పార్క్ అయితే సూపర్ అండి. లోపల మనకి డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ అవుతాము. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే మీరు కూడా పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.